మీది ప్రొడక్షన్ అనేసరికి ఏంటంటే ఎక్కువగా మీది వినిపించిన పేర్లు ఏంటంటే 'సరైనోడు' టైంలో ఒకటి, తర్వాత 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' టైంలో వినిపించినాయి. ఈ 2 కథలు మీరే బన్నీ గారి దగ్గరికి తీసుకెళ్లారా? లేదండి. 'సరైనోడు' వచ్చి బోయపాటి గారు అంటే బికాజ్ బోయపాటి గారు ఈస్ వన్ ఆఫ్ అవర్ బన్నీ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి ఆయన. ఓకే. సో, ఆయన కథ చెప్పారు. చెప్పి ఒక 2 ఇయర్స్ బ్యాకే చెప్పారు అది. 'సరైనోడు' స్టార్టింగ్‌కి ఒక 3 ఇయర్స్ బ్యాకే చెప్పారు. హ్మ్. చెప్పారు. తర్వాత మధ్యలో ఇంకో సినిమా కూడా చేశారు ఆయన. చేసినా కూడా ఆ కథ బాగా నచ్చి మళ్ళీ బోయపాటి గారిని ఆయనే పిలిచారు. పిలిచి సార్ ఈ కథ మనం చేసేద్దాము అన్నప్పుడు అప్పుడు నాకు వినిపించారు. హ్మ్. వినిపించి గీతా ఆర్ట్స్‌లోని. గీతా ఆర్ట్స్‌లో ఏంటంటే చాలా అంటే పెద్ద ప్రొడక్షన్ ఆఫ్టర్ 'మగధీర' తర్వాత అది. సో, అప్పటికి నేను కూడా మొత్తం ప్రొడక్షన్‌లో ఆరితేరి ఉన్నాను. హ్మ్. ఉన్నప్పటికీ అరవింద్ గారు ఏంటంటే ఇంక కంప్లీట్‌గా నేను అండ్ అశోక్ గారు ఉండేవారు. అశోక్ గారు ఇద్దరు కూడా హ్యాండిల్ చేయండి అని చెప్పి ఆయన మొత్తం పైనుండి అంతా చూసుకునేవారు టోటల్. దానివల్ల ఏంటంటే 100% ఎవ్రీడే షూటింగ్‌కి వెళ్తాం గానీ, హ్యాండ్లింగ్ గానీ అంతా కూడా చేసాం. అప్పటికి నేను 100%లో ఇవన్నీ కూడా తీసేసి ఉన్నాను. హ్మ్. సో, ఆయన కూడా నమ్మకంగా అంత పెద్ద ప్రొడక్షన్ అయినా కూడా దాన్ని అప్పగించారు. అప్పచెప్పారు. హ్మ్. అప్పచెప్తే దట్ నిజంగా మంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసరీ అప్పట్లో బ్లాక్ బస్టర్. అవును. బ్లాక్